హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవేమిటి అంటే వాటిలో కొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిలో ముఖ్యమైనది క్వాలిటీ మద్యం. 99 రూపాయలకే క్వార్టర్ అందిస్తారంట. ఆ తర్వాత ఇప్పటి వరకు మద్యం షాపులను ప్రభుత్వమే విక్రయిస్తూ ఉంది, ప్రభుత్వం చేతిలోనే ఉంది. దానిని ప్రైవేటు వారి చేతిలోకి ఇచ్చేసి గల్లీకి కూడా మద్యాన్ని సరఫరా చేస్తారంట. దాని గురించి కూడా చర్చించడం జరిగింది. 100% దానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. దాని తర్వాత మరో ముఖ్యమైనది వాలంటరీ వ్యవస్థ గురించి కూడా చర్చ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తీసేయడం కంటే ఇప్పుడున్న వాలంటరీ వ్యవస్థలో కొంతమందికి మనము ఇచ్చామని చెప్పుకుంటూ, ఇంతకుముందు మనం చూసాం జన్మభూమి కమిటీలు ఉండి ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా జన్మభూమి గుడ్లు పనిచేసాయి. ఆ కమిటీల లాగానే మన వాళ్ళని వాలంటీర్ల స్థానంలో నియమించుకొని వారికి 10,000 చొప్పున మనం జీతాలు ఇస్తే కనుక మనం వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా ఉంటుంది. దీని గురించి ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా. అయితే దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించండి అని చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత యథాతథగా సాక్షికేయో కొన్ని ఫండ్స్ ఎక్కువగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి చిన్న చితక నిర్ణయాలు తప్పితే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లో తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, 50 సంవత్సరాలు నిండిన మహిళకు పెన్షన్ విధానం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఇలాంటి వాటి గురించి దాని గురించి కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆలోచించకపోవడం మాత్రం మరి విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే కనీసం దీని మీద చర్చించి ఎప్పటిలోగా మనం ఇవ్వగలం, మనకు దీనికి ఫండ్స్ ఏమైనా ఏర్పాటు చేసి ఇవ్వగలమా లేదా? ప్రతి నెల మనం కొన్ని వందల వేల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నాం. ఈ డబ్బులన్నీ మరి పేద ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని కాకపోతే కొన్ని అయినా నెరవేర్చడానికి ఆలోచన చేస్తారని కొంతమంది ప్రజలు, కొంతమంది విశ్లేషకులు, కొంతమంది మేధావులు ఆలోచించినప్పటికీ అది జరగలేదు. అయితే ఇంకొకటి ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ, బుడమేరు వలన నష్టపోయిన ప్రాంతాలు కావచ్చు, తర్వాత ఏలూరు, అమరావతి ప్రాంతాల్లో వరద నష్టం అంచనా వేసి ఫస్ట్ ఫ్లోర్ వారికి 20,000, గ్రౌండ్ ఫ్లోర్ వారికి 20,000, ఫస్ట్ ఫ్లోర్ వారికి 10,000, అలాగే ఎవరైనా షాపులు నష్టపోయిన వారికి 20,000, మరియు ముఖ్యంగా ఎక్కువగా నష్టపోయిన వారు ఉంటే తక్కువలో ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు సహాయం చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నారే కానీ సూపర్ 6 అధికారంలోకి రావటానికి ముఖ్యంగా ఉపయోగపడినటువంటి సూపర్ 6 కానీ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి షణ్ముఖ వ్యూహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయమైనటువంటి 32,000 మంది అమ్మాయిలు కానీ వీరి గురించి ఆలోచించకపోవడం, కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పటిలో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, కేంద్ర ఇంటెలిజెన్స్ నాకు నిఘు విభాగం నాకు సమాచారం ఇచ్చింది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆడబిడ్డల గురించి కనీసం వారి తల్లిదండ్రుల బాధను తీర్చడానికి కూడా ప్రయత్నించకపోవడం మాత్రం బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో వారు ఆలోచించలేదు. నంద్యాల దగ్గర మచ్చుమర్రిలో బాలిక చనిపోతే ఆ బాలిక మృతదేహం కూడా కనుగొనలేదు ప్రభుత్వం ఇప్పటి వరకు. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా ఏదో క్వాలిటీ మద్యం, లేకపోతే నిరుద్యోగ భృతి, లేకపోతే సాక్షి మీదనో ఇలాంటి తప్పులన్నీ తేలుస్తామని చెప్పి అనిపించారు రాష్ట్ర క్యాబినెట్. కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏమైనా ముఖ్యమైన పేద ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారేమో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్